హాయ్ గైస్, నా పేరు యశ్వంత్. మీరు చూస్తున్నారు టెక్ గై థాట్స్. ఫ్రెండ్స్, టుడేస్ టెక్ ఎపిసోడ్ 41కి అందరికీ స్వాగతం. ఈరోజు డేటు 22 జూన్ 2021, టైం 7 o'clock అయింది. ఇంక ఈ రోజున న్యూస్ అయితే ఇవి. ఫ్రెండ్స్, ఈరోజు మంచి న్యూస్లు ఉన్నాయి, సో వీడియోని ఫుల్గా చూడండి. ఈరోజు ఫస్ట్ న్యూస్ మనకి వోలోకాప్టర్ అనే కంపెనీ గురించి. ఆ కంపెనీ నిన్న అంటే మండే ఒక హెలికాప్టర్ని అయితే లాంచ్ చేసింది. ఇది యాక్చువల్గా ట్యాక్సీ అనమాట. ఈ ట్యాక్సీ లాంటి హెలికాప్టర్ని నిన్న పర్ఫామ్ చేసింది. ఇది జర్మనీలో అంట. ఇది ఎందుకంటే యూరోప్లో 2024లో జరిగే, ప్యారిస్లో 2024లో జరిగే ఒలింపిక్స్ కోసం అని చెప్పి నిన్న ఈ వోలోకాప్టర్ అనే కంపెనీ ఎయిర్ ట్యాక్సీని పర్ఫామ్ చేసింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి ఇన్ఫినిక్స్ అనే కంపెనీకి సంబంధించి. ఇన్ఫినిక్స్ 0X అనే మొబైల్కి 160 వాట్ వైర్డ్ ఛార్జింగ్ అండ్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ఉండబోతుందంట. 150 వాట్ వైర్డ్ ఛార్జింగ్తో 10 minutes లోపే 0 నుండి 100 వరకు ఛార్జ్ చేయొచ్చంట. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి ఈకామర్స్ వెబ్సైట్స్కి సంబంధించి. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఈకామర్స్ వెబ్సైట్స్ అంటే ఫ్లిప్కార్ట్స్, అమెజాన్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి వెబ్సైట్స్లో ఫ్లాష్ సేల్స్ అని వదులుతారు కదా. అంటే ఇప్పుడు midnight 12 o'clockకి ఈ మొబైల్కి సేల్ ఉంది, ఇది ఫ్లాష్ సేల్, 5 minute సేల్ మాత్రమే. ఇట్లాంటి సేల్స్ని ఇది బ్యాన్ చేయబోతుందంట. ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చు అని చెప్పి కొంచెం రిపోర్ట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి గేమింగ్ ట్యాబ్లెట్స్కి సంబంధించి. ఈ గేమింగ్ ట్యాబ్లెట్స్ రాబోతున్నాయంట తొందరలో 2022లో. ఇవి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తాయంట. అండ్ దీని రిఫ్రెష్ రేటు 160 Hz ఉంటుందంట. అండ్ ఇది 100 వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయంట. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్ సంబంధించి. శాంసంగ్ గెలాక్సీ క్రోమ్బుక్ గో, ఇది ల్యాప్టాప్. దీని స్పెసిఫికేషన్స్ ఇప్పుడు నేను చదువుతాను, మీరు స్పెసిఫికేషన్స్ మొత్తం స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది 14Hz TFT HD ప్లస్ HD డిస్ప్లే. దీని ప్రాసెసర్ ఇంటెల్ సెల్రాన్ N4500 ఉంటుంది. 4GB ర్యామ్, 8GB ర్యామ్ 2 వేరియంట్స్లో వస్తాయి. 32, 64 and 128GB ఇంటర్నల్స్లో వస్తాయి. అండ్ క్రోమ్ OSతో ఉంటుంది. 45 వాట్ ఛార్జింగ్తో వస్తుంది. ఛార్జర్ బాక్స్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అండ్ దీని ప్రైస్ $200 ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి షామీకి సంబంధించి. షామీ టీవీ 6 ఎక్స్ట్రీమ్ ఎడిషన్ జూన్ 28th లాంచ్ కాబోతుంది. దీని నుండి చైనాది ఒక పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఈ పోస్టర్ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్ సంబంధించి. శాంసంగ్ గెలాక్సీ యొక్క అన్ప్యాక్డ్ ఈవెంట్ August 3rd రాబోతుంది. ఈ జూలై తర్వాత ఆగస్ట్ వస్తుంది కదా, August 3rd. శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ ఎప్పుడే కానీ ఆగస్ట్లోనే ఉంటుంది. ఆగస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో ఉంటుంది. ఇంతకుముందు ఇయర్ కూడా August 5th ఉంది, ఇప్పుడు August 3rd ఉండబోతుంది. ఈ ఈవెంట్లో శాంసంగ్ గెలాక్సీ Z Fold 3 లాంచ్ అయిపోతుంది. అండ్ దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ వాచ్ సిరీస్ 4 కూడా లాంచ్ అయిపోతుంది. ఈ శాంసంగ్ గెలాక్సీ Z Fold 3 August 27th నుంచి సేల్స్కి రాబోతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్కి సంబంధించి. ఈ ఇయర్ 2021 యాపిల్ నుండి ఫోన్స్ వస్తాయి కదా లైనప్. ఇది iPhone 13 కాదంట, దీని పేరు iPhone 12s అంట. వీటికి సంబంధించి కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చినాయి, మీరు వాటిని స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది 1TB స్టోరేజ్ ఉన్నదంట. 512K లాస్ట్ అవబోతుందంట. అండ్ ఇందులో LiDAR సెన్సార్ ప్రో మోడల్స్లో మాత్రమే ఉంటుందంట. అండ్ అంతేకాకుండా నాచ్ చిన్నగా అవబోతుంది, అంటే ఇయర్ పీస్ పైనకి పోయి మిగిలిండే సెన్సార్స్ అన్నీ కిందకు వస్తాయి. అండ్ 120 Hz రిఫ్రెష్ రేటు ప్రో మోడల్స్కి మాత్రమే ఉంటుందంట. అండ్ LiDAR సెన్సారు ప్రో మోడల్స్కి ఉంటుందంట. ప్రో మోడల్స్కి LiDAR సెన్సార్ ఉంటుంది. అండ్ సేమ్ iPhone 12 సిరీస్లో 12 mini, 12, 12 Pro, 12 Pro Max ఎట్లుంటాయో ఇందులో కూడా 12S, 12S Pro, 12S mini, 12S Pro Max ఉంటాయంట. అంతేకాకుండా సేమ్ iPhone 12లో ఎట్లా స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయో iPhone 12sలో కూడా ఇట్లానే ఉంటాయంట. అండ్ దీంట్లో చేంజ్ ఏమంటే iPhone 12 Pro Maxలో సెన్సార్ షిఫ్ట్ అని ఒక ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ 12 Pro Max కెమెరాకి మాత్రమే ఉంది. కానీ ఈ సెన్సార్ షిఫ్ట్ ఫీచర్ 13 లైట్ అప్ మొత్తం, అంటే 13 సిరీస్లో వచ్చే ఎవ్రీ ఫోన్కి సెన్సార్ షిఫ్ట్ ఫీచర్ వస్తుందంట. అండ్ ప్రైస్ కూడా సేమ్ ఉంటుందంట ఇంచుమించు. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ కూడా మనకి ఐఫోన్స్కి సంబంధించే. iPhone 12 mini తెలిసిందే మనందరికీ. iPhone 12తో పాటు 12 mini కూడా లాంచ్ చేసినారు. ఇది చిన్న డిస్ప్లే బట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. కానీ ఈ ఫోన్ యొక్క ప్రొడక్షన్ యాపిల్ కంపెనీ స్టాప్ చేసిందంట, ఎందుకంటే దీనికి సేల్స్ లేవని చెప్పి. అండ్ అంతేకాకుండా నిన్న నేను న్యూస్లో చెప్పినా కదా, BGMI సర్వర్స్ హాంకాంగ్, చైనా ఇంకా USA కనెక్ట్ అవుతున్నాయని. ఇది ఒక ఫేక్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇది యాక్చువల్గా ఒకతను
అతను తెలియకుండా చేసినాడో లేకపోతే కావాలనే చేసినాడో చెప్పలేం, కానీ యాక్చువల్గా ఇది సర్వర్స్ చేంజ్ అవుతున్నాయని, వాళ్ళ సర్వర్కి మన అకౌంట్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుందని ఆయన ఎట్లా చెప్తున్నానంటే, గేమ్ ఓపెన్ చేసినప్పుడు ఒక ఐపీ అడ్రస్ వస్తుంది, ఒక యాప్ యూజ్ చేసినారు ఆయన. ఐపీ అడ్రస్ ఎక్కడైతే వస్తుందో దాన్ని చూసే వెబ్సైట్ ఒకటి ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఐపీ అడ్రస్ పేస్ట్ చేస్తే అతనికి చైనా సర్వర్స్ కనిపించినాయంట. కానీ అతను పెట్టిన స్క్రీన్ షాట్ చూసుకుంటే మనకి పైన VPN ఆన్ చేసినట్లు తెలుస్తుంది. మనం ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యేటప్పుడు VPN ఆన్ చేస్తే మన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఏ కంట్రీకి అయితే కనెక్ట్ అయి ఉంటుందో ఆ కంట్రీ యొక్క ఐపీ అడ్రస్ చూపిస్తుంది VPN ఆన్ చేసినప్పుడు. సో కాబట్టి కొంతమంది మిగిలిన వాళ్ళు కూడా టెస్ట్ చేసినారు, కానీ వాళ్ళకైతే ముంబై, పూణే ఈ 2 సర్వర్స్ కనెక్ట్ అయినాయి. సో ఇది ఒక ఫేక్ న్యూస్ అని చెప్పొచ్చు. మన డేటా వేరే కంట్రీస్కి ఏమీ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదని చెప్పి. ఇది గైస్ ఈరోజు టుడేస్ టెక్ ఎపిసోడ్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. రేపటి వీడియోలో కలుద్దాం.